ఒరే హీరో కూర్చోరు. గాబ్రియల్, నీవు వెళ్ళి జకరియా భార్య ఆరోను కుమార్తెలలో ఒకరైన ఎలిజబెత్తును నేను జ్ఞాపకం చేసుకున్నాను అని తెలియచేయు. జకరియా ఎలిజబెత్తులు నా ఆజ్ఞలు చొప్పున నడుచుకొచ్చు నీతిమంతులై ఉండేది. వృద్ధులైన ఎలిజబెత్తు జకరియాలకు నేను బిడ్డను ఇవ్వబోతున్నాను. ఈ విషయం జకరియాకి వెళ్ళి తెలుపు. చిత్తం ప్రభు, ఇప్పుడే జకరియాకు ఒక విషయం చెప్తాను. సర్వోన్నతుడా, సర్వశక్తిగల సంపూర్ణుడా, నీకు స్తుతి ఘనత ప్రభావం చెందును. ఈ ప్రజలను వారి పాపం నుండి మీరే రక్షించండి. ఆహా, ఏమిటి వెలుగు? ఎవరు మీరు? ఇలా వచ్చారేమిటి? నాకు చాలా భయంగా ఉన్నది. భయపడకు జకరియా, నీ ప్రార్థన దేవునికి వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ కుమారుని కలను. ఆయనకు యోహాను అని పేరు పెట్టుదువు. అతను పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఇశ్రాయేలీలను అనేక మందిని దేవుని వైపు తిప్పును. నేను నమ్మలేకపోతున్నాను. దేవుని రాకను నీ కుమారుడు సిద్ధపరచును. ఏలియా ఆత్మ అతని మీదకి వచ్చును. ఆయన వలన నీకు సంతోషము కలుగును. ఇవి వాటి కాలమున జరుగును. నీవు నమ్మలేదు కనుక నీకు కుమారుడు పుట్టి అతనికి పేరు పెట్టే వరకు నీవు మూగవాడవై ఉండువు. సరే అండి. జకరియా గారు, ఏమైనది? అయ్యో, మాట పోయినది. ఏమైనది? ప్రజలు మీ వెనకాల వస్తున్నారేమిటి? దేవదూత దర్శనం కలిగినది. జకరియా గారికి మాట పోయినది. దేవుని దూత దర్శనం కలిగిన మీరు ధన్యులు. మనలను ఆ దేవాది దేవుడి జ్ఞాపకం చేసుకొని నా నిందను తొలగించాడు.